నమస్కారం గురుజీ. శ్రీమాత్రే నమః. గురుజీ ఇందాక మనం మహాలయ పక్షాల గురించి మాట్లాడుకున్నాం. సో, యాహ్! అందులో మీరు చెప్తున్నప్పుడు సాధారణంగా ఇప్పుడు మీరు చెప్పిన విధం కాకుండా నేను చాలా చోట్ల చూసాను. పిండ హ్మ్. ప్రదానాలు అనేవి ఆడవాళ్ళు చేయకూడదు అనేది చాలా సార్లు విన్నాను. నేను కూడా హ్మ్. అంటే నాకు కూడా చెప్పారు. హ్మ్. హ్మ్. చేయకూడదమ్మా హ్మ్. ఆడవాళ్ళు అని. హ్మ్. ఎందుకు హ్మ్. ఆడవాళ్ళు పిండ ప్రదానాలు చేయకూడదంటారు? హ్మ్. అంటే కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయమ్మా. ఎలా అంటే ఇప్పుడు చూడండి, మెడికల్‌లో కూడా కొన్ని స్త్రీలకి, పురుషులకి కొన్ని వేరుంటాయి. అవునా? హ్మ్. లేదా కొంతమందికి బ్లడ్‌లో కూడా సేమ్ బ్లడ్ గ్రూప్ అయితేనే ఎక్కిస్తారు. ఏవండీ బ్లడ్ అంతా ఒకలాగే ఉంది కదా! రెడ్డే కదా! ఎక్కించొచ్చు కదా! అంటే గ్రూప్స్ వేరంటున్నాం. అంటే ఏమిటి హ్మ్. కొన్ని విషయాల్లో ప్రతీదీ అందరికీ పనికిరాదు హ్మ్. మెడికల్ పరంగా. అలాగే ఇప్పుడు చూడండి, దేవతా పూజల్లో కూడా అన్ని పూజలు అందరూ చేయరు. అవును. అవునా? ఇప్పుడు హ్మ్. దక్షిణాచారం ఉంది, కౌలాచారం ఉంది, మనకి స్ రకరకాల ఆచారాలున్నాయి. అవును గురూజీ. మరెందుకు అన్నీ చేయము? అంటే కొన్నిటికి కొన్ని ఎగ్జంప్షన్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. హ్మ్. అలాగే ఇప్పుడు చూడండి, ఆహ్, పురుషుడు చేసినటువంటి పుణ్యం స్త్రీకి వెళ్తుంది. ఇప్పుడు పురుషుడు ఒక గోవుకి 2 అరటిపళ్ళు పెట్టాడు. ఒక అరటిపండు పెట్టిన పుణ్యం అమ్మాయికి ఇమ్మీడియేట్‌లీ వెళ్ళిపోతుంది భార్యకి. ఓకే. కానీ భార్య గనక 2 అరటిపళ్ళు పెడితే ఆ పుణ్యం మొత్తం ఆవిడకే గాని భర్తకి వెళ్ళదు. మరి భర్తకెలా వస్తుందంటారు? ఆయనే చేసుకోవాలి. ఓకే. మరలా భార్య ఏదైనా పాపం చేస్తే మాత్రం భర్తకి ఇమ్మీడియేట్‌లీ 50% వెళ్ళిపోతుంది. హ్మ్. గుర్తుపెట్టుకోండి. అందుకని ఆవిడ ధార్మికంగా వ్యవహరించడానికి ఇతను చూసుకోవాలి ఫస్ట్. ఓకే గురూజీ. అందుకే మన వాళ్ళు భార్యని ఇల్లెందుకు చూసుకోవాలి, భర్త ఎందుకు బయటికి వెళ్ళాలి అంటే, బయటికి వెళ్ళినప్పుడు మనం రకరకాల విషయాలు ఫేస్ చేయాల్సొస్తుంది. అలాంటప్పుడు ఎక్కడైనా కించిత్ అధర్మం చేయొచ్చు. అవును. అప్పుడు మళ్ళీ భర్తకి వెళ్ళకూడదు అది. అంటే ఇతనితో పాటు ఆవిడకి కూడా అతనికి కూడా వెళ్తుందని భార్యని చూసుకోమని చెప్పారు. భర్త బయటికి వెళ్ళి చేయాల్సి చెప్పారు. అయితే ఎక్కడ అధర్మంగా బతకూడదు కాబట్టి చెప్తున్నా. అయితే మరి ఇక్కడ మనం విషయం ఏమిటంటే, స్త్రీ ఎందుకు పిండ ప్రదానాలు చేయకూడదు. మనము ఒక దేవతా పూజ చేసినప్పుడు లేదా ఒక పిండ ప్రదానాలు చేసేటప్పుడు మనం ఏదో అలా చేస్తున్నాం అనుకుంటాం కాదు. గుర్తుపెట్టుకోండి. ఆవాహనం జరుగుతుంది అక్కడ. హ్మ్. మీరు ఎప్పుడైనా విన్నారా? నాడీ గణపతి అని ఎప్పుడైనా విన్నారా పేరు? విన్నాను గురూజీ. నాడీ గణపతి. విన్నాను. దాని స్టోరీ తెలుసా మీకు? లేదు గురూజీ. తెలీదు కదా! ఆ! బ్రిటిష్ వాళ్ళ కాలంలో గణపతి, నాడీ గణపతి అనే దాని పేరు తర్వాత వచ్చింది. హ్మ్. అక్కడేంటంటే గణపతి పూజ జరుగుతుంది. ప్రతిష్ఠ జరుగుతుంది. హ్మ్. ఇప్పుడు బ్రిటిషర్స్ వచ్చి ఏమిటిది ఫూలిష్‌నెస్ అంతా, విగ్రహానికి పూజ చేయడం, రాయికి పూజ చేయడం ఏంటంటే, అప్పుడు మౌనస్వామి అని ఉండేవారు ఆయన. ఆయన ఏం హ్మ్. చేశారంటే, మీరు కాసేపు ఆగొచ్చి మీరు చెక్ చేసుకోవచ్చు మీకని పూజ ఆవాహనం చేశాడు. అప్పుడు వాళ్ళు స్టెతస్కోప్ పెడితే నాడి కొట్టుకుంటుంది గణపతిది. రాయికి. కొట్టుకుంటుంది. అప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయి మొత్తం వెతికారు. ఎక్కడి నుంచి హ్మ్. వస్తుంది ఈ సౌండ్ అని. దాని తర్వాత దాన్ని ఉపసంహరణ చేశారు ఆయన. అప్పటి నుంచి దాని పేరు నాడీ గణపతి. అంటే ఓకే. మీరు అర్థం చేసుకోండి. ఒక శాస్త్రోక్తంగా గణపతిని తలుచుకుంటే గణపతి యొక్క ఎనర్జీ అక్కడికొస్తుంది. విష్ణువుని తలుచుకుంటే విష్ణువు యొక్క ఎనర్జీ అక్కడికొస్తుంది. పితృదేవతలను తలుచుకుంటే పితృదేవత ఎనర్జీ అక్కడికొస్తుంది. కొన్ని ఎనర్జీసు పురుషుడికి సెట్ అయితే కొన్ని ఎనర్జీస్ స్త్రీలకు సెట్ అవుతాయి. హ్మ్. స్త్రీలకి పితృదేవత సంబంధించిన ఎనర్జీ గనక మనం అక్కడ పూజ చేసేటప్పుడు వీళ్ళు పిండ ప్రదానాలు చేస్తే తట్టుకోలేరు వీళ్ళు. అంటే ఏమవుతుంటుందంటే కొన్ని ఎనర్జీస్ తర్వాత జనరేషన్స్‌లో ఏదైనా వీళ్ళకి జెనెటికల్ ఇష్యూస్ రావడానికి కానీ, ఇట్లాంటి వాటికి తోడ్పడుతుంది. చూడండి, కొంతమందికి కొన్ని ఐటెమ్స్ పడవు. ఆ! గురూజీ. ఎలర్జీ వస్తుంది. అదేమిటి అందరూ మనుషులు ఒకటే గదా! వీడికి ఎనర్జీ రావడం ఏంటంటే, అరే వాడి శరీరతత్వం అంటున్నాం మనం. అంతే అంటున్నామా? మూఢనమ్మకం అంటున్నామా మనం? శరీర తత్వం అంతే. శరీరతత్వం అంటున్నాం గదా! శరీరతత్వం వీళ్ళకి వేరే ఉంది కాబట్టి, ఈ ఫుడ్ వీళ్ళకి పడదు అంటున్నాం. హ్మ్. అంతే గదా! అవునా అవును. గదా! అవును. చిన్న పిల్లకి మాంసం తినిపిస్తామా? అమ్మో! వాడు అరిగించుకోలేరు అంటున్నాం. అవునవును. మనిషే గదండీ! ఏమైంది పెద్దయితే తింటున్నాడు, చిన్నయితే ఏంటి అనట్లేదు. అంటే అలాగే ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం ఆడవాళ్ళు పిండ ప్రదానాలు చేస్తున్నారు అంటే దానికి సంబంధించి వాళ్ళకేదైనా నెగెటివ్ రావడం నెగెటివ్ కానీ అని కాదు. ఆ అట్లా? ఎనర్జీ వాళ్ళు తట్టుకోలేరు. ఓకే. పితృదేవతల ఎనర్జీ చాలా పవర్‌ఫుల్ అమ్మా. హ్మ్. మీకు అంత దాకెందుకు? మీరు కొబ్బరికాయ కొట్టొద్దంటారు తెలుసా స్త్రీని? స్త్రీ అవునా? కొబ్బరికాయ కొట్టకూడదు. బట్ కొడుతుంటారు గదా తెలియక గురూజీ. కొడుతుంటారు. స్త్రీ అనేటువంటిది అది బలితో సమానం. ఒక బలి ఇస్తున్నాం. ఒక ఎనర్జీ ఫార్మ్ అవుతుంది. ఒక నిమ్మకాయ కోస్తున్నాం, కొబ్బరికాయ కొడుతున్నాం. స్త్రీ కొట్టకూడదు, పురుషుడితో కొట్టించాలి. హ్మ్. ఓకే. అలాగే పిండము కూడా మనం ఏదో బయటికి పిండం అనుకుంటున్నాం కాదు. ఇది కూడా ఒక ఎనర్జీతో కూడినటువంటిది.
అక్కడ వాళ్ళు వచ్చి తీసుకుంటారు. మీరు ఎప్పుడైతే అక్కడ పెడుతున్నారో ఆ ఎనర్జీ వచ్చి తీసుకుంటుంది. మీకు స్త్రీలకి జుత్తు ఇలా వదిలేస్తారు అనుకోండి, సాయంత్రం పూట స్త్రీ కనుక వదిలేసుకుని ఉంటే స్త్రీ పిశాచాలు వస్తాయి. పురుషుడికి 5 ఉండదు, విన్నాను గురించి. ఉండదు, పురుషుడికి 5 ఉండదు. అంటే ఏమిటి అక్కడ స్త్రీ నిర్మాణం చాలా అద్భుతమైనటువంటిది. స్త్రీ గనక ఒక మాట అంటే అమ్మవారు వాక్కుతో సమానంగా అంటారు. అందుకే స్త్రీని ఏడిపించకూడదు అంటారు. స్త్రీకి ఉండే శక్తి వేరు, అమ్మవారి శక్తి పరిపూర్ణంగా స్త్రీలో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ శక్తి వేరు, ఈ శక్తి వేరు. ఇటువంటి కార్యక్రమాలకి ఇక్కడుండే ఎనర్జీకి మ్యాచ్ అవ్వదు, ఓకే, ఆ దానికి మ్యాచ్ అవుతుంది. మరి ఎలాగంటే ఏం చేయాలి, ఒక కర్తని పెట్టుకొని పిండ ప్రదానాలు చేయించాలి. ఓకే, ఆ కర్తకు కూడా వాళ్ళకి తల్లిదండ్రులు చనిపోయిన వ్యక్తి అయి ఉండాలి, అబ్బాయి అప్పటికే గతించున్నారండి. ఒకవేళ ఎవరూ లేని సందర్భం అయి ఉంటే గురించి ఇంకా చేసుకో. ఎవ్వరూ లేరు భూమి మీద, అప్పుడు నమశివాయ శ్రీ మహావిష్ణువుని తలుచుకొని నోట్లో నారాయణ నారాయణ అనుకుంటూ చేయడం, ఇంకెవరూ లేకపోతే. కానీ కర్తని పెట్టుకోవడమే ఫైనల్. శాస్త్రం ఏం చెప్పిందంటే అమ్మ గుర్తుపెట్టుకోండి, మీకు ఎవ్వరూ లేరు, ఏ దిక్కు లేదు, ఒక చెట్టుని గట్టిగా పట్టుకొని అయ్యో నేను ఇవ్వలేకపోతున్నాను, నీళ్లు కారిస్తే ఆ నీళ్లు కూడా ఎంతో జన్మల ఎన్నో పుణ్యాన్ని కలిగిస్తుంది, ఎన్నో తరాల వాళ్ళకి వెళ్తుందట ఇది. అంటే ఒక ముళ్ళున్న చెట్టు ఉందనుకోండి, దాన్ని కౌగిలించుకున్నాం, అయ్యో చేయలేకపోతున్నాం, నాకు బాధ వేసేసింది అని. కొంతమంది చూడండి, బాధ వేసేస్తే ఏదో చేసేస్తారు వెళ్ళిపోయి. అంటే ఇలా అందరినీ చేయమని కదా నా ఉద్దేశం, ఉదాహరణ చెప్పారు అక్కడ. కొంతమంది ఆ ఆ భావోద్వేగాన్ని అయ్యో ఇలా చేయలేకపోతున్నాను, నా పితృదేవ మా పూర్వీకులు నేను చేయలేకపోతున్నాను, ఎందుకు నా జీవితం అని చెట్టుని గట్టిగా పట్టుకుని ఏడుస్తానట. ఆ నిజంగా ఏడాలి, ఏదో ఊరికనే యాక్టింగ్ ఏడుపులు కాదు, ఇన్ని చుక్కలు రావాలని చుక్కలు రావాలి కాదు. నిజంగా కనుక ఏడుస్తే ఆ కరిగినటువంటి నీళ్ళతోని వాళ్ళు తరిస్తారట. అలాగే ఇంకొకటి ఇప్పుడు విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను, ఖచ్చితంగా ఇటువంటి కార్యక్రమాలు ఆబ్దికాలు కానీ ఇలాంటి మహాలయ పక్షాలు కానీ చేసేటప్పుడు ఇంట్లో మీకు ఏదైనా జాబ్ ఉన్నా ఆ రోజు లీవ్ పెట్టండి, ఇంట్లో పిల్లలకి లీవ్ పెట్టించండి. ఇంట్లో పిల్లలు చూడకపోతే ఎట్లా తెలుస్తుంది వాళ్ళకి? వీడు స్కూల్కి వెళ్ళిపోతాడు, పెద్ద అయిపోయాడు, తర్వాత తెలియదు, మీ నాన్నగారు పెట్టేవారు అంటే ఏం పెట్టేవారు నాకు తెలియదు అంటాడు. అదే చిన్నప్పటి నుంచి అనుకుంటాం. కానీ స్కూల్లో పిల్లలకి ఖచ్చితంగా వాళ్ళకి స్కూల్ అయినా కాలేజ్ అయినా నాన్నను ఇవాళ లీవ్ పెట్టు, ఇవాళ నాన్నగారు తాతగారిది ఉంది, ఇవో ఇలా చేస్తాము, దిస్ ఈజ్ ద ప్రాసెస్. ఇది మన సనాతన ధర్మంలో ఉన్నటువంటిది, మన శాస్త్రాల్లో చెప్పినటువంటి, మన వేదంలో ఉన్నటువంటిది. కాబట్టి ఇది ఖచ్చితంగా చేయాలి. పితృదేవతలు అనేవారు ఒకరు ఉన్నారు, వీళ్ళు చేయాలని మనం ప్రతి సంవత్సరం చేస్తూ ఉంటే అప్పుడు అర్థమవుతుంది, ఓహో వీళ్ళ పేర్లు ఇదా, లేకపోతే తాత పేరు తెలియదు, ముత్తాత పేరు తెలియదు, ఆ తర్వాత వాళ్ళ పేర్లు తెలియదు వాళ్ళకి. కాబట్టి ఖచ్చితంగా పిల్లల్ని ఇంట్లో ఉంచి ఎన్ని అయిపోయినా పర్లేదు, ఎన్ని కొంపలు ములిగిపోయినా సరే, మరి ఎగ్జామ్ ఉంటే మనం ఏం చేయలేము అని చెప్తున్నానండి. అది. ధన్యవాదాలు గురుజీ. శ్రీమాత్రే నమః.